మార్నింగ్ చేసుకున్న హెరాస్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతాను. నేను ట్రోల్స్ స్టార్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. నాకు చచ్చిపోలేదు. ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చచ్చిపోదామని వచ్చింది. నేను ఉద్దేశం కావాలా? ఏమో తెలియదు. చెక్కల్లో స్టార్ట్ అయ్యాను, హైవేలో అక్కడ గుర్తేసి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా ఉంది. నాకేం వద్దు, నాకేం కూడా వద్దు. ఒక్కసారి మేము బీపీ అయితే చూస్తాం, వైటల్స్ మాత్రమే చూస్తాం. ఏం చూడమండి. వద్దు, నాకేం చూడలేదు. చెప్పండి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారును ఆమె నడుపుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలవగా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో గత 3 రోజులుగా కూడా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అక్రమ సంబంధించినటువంటి విషయంలో ప్రముఖంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురిపై ఒక్కసారిగా కూడా ఈ రోజు ఆత్మహత్యానికి ప్రయత్నించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దాదాపుగా 3:30 గంటల సమయంలో దివ్వెల మాధురి పలాస నుంచి టెక్ల వైపు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా కూడా పలాస మండల కేంద్రమైనటువంటి లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద